ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. 4వ శ్లోకానికి అర్థాన్ని లోతుగా విచారణ చేస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వస్తువులుగా కనిపిస్తూ ఉన్న దృశ్యాలన్నీ, దృశ్య జగత్తంతా, దృశ్యము అంటే కనిపించేవి మాత్రమే కాదు, కనిపించడం, వినిపించడం, తెలుస్తూ ఉండడం మొదలైనవన్నీ కలిపి అదే గ్రూప్. వాటన్నింటినీ కలిపి దృశ్యాలు అంటారు. ఆ దృశ్య ప్రపంచం మొత్తం ఈ జగత్. ఇది దాని పాటికది, దానంతటా అది వేరే ఏ ఆధారం లేకుండా స్వయం ప్రకాశక శక్తితోటి ఉన్నది అని చెప్పలేము. దానికి అట్లా లేదు. ఈ జగత్తుకి స్వయం ప్రకాశత్వం లేదు. అయితే అది దృశ్యం కాబట్టి ఏదో ద్రష్టకు తెలుస్తూ ఉంటుంది. అదంతా దృశ్యం. అసలు దాంతోటే మనకు విషయం తెలుస్తూనే ఉన్నది. అదంతా దృశ్య ప్రపంచం అని ఎన్నిసార్లు చెప్పుకున్నాం కాబట్టి అది దృశ్యం అని తెలుస్తున్నది. మనకు కళ్ళకు కనిపిస్తుంటుంది, చెవులకు వినిపిస్తూ ఉంటుంది, స్పర్శకు తెలుస్తూ ఉంటుంది, మనసుకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటిదంతా దృశ్య ప్రపంచం, దృశ్యం ఈ జగత్. ఇది దృశ్యం అయ్యింది అంటే కనిపిస్తూ ఉంటుంది అని అర్థం. చూస్తుంటుంది అని గాదు. కనిపిస్తుంటుంది అని అర్థం. అంటే ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం. దీన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నవాడు, చూస్తూ ఉన్నవాడు ఎవరు అంటే ద్రష్ట అని ఒకడు ఉండాలి. ద్రష్ట ఉంటేనే దృశ్యం. ఇప్పుడు ద్రష్ట ఎక్కడున్నాడు మనకి అంటే కనిపించడు మరి. ద్రష్ట కనిపించాడంటే దృశ్యమైపోతాడు. ఎక్కడున్నాడు ద్రష్ట? ఆ ఆత్మ, బ్రహ్మ, భగవంతుడు అని ప్రశ్నలు వెయ్యరాదు మనము. ఎక్కడున్నాడు నువ్వు చూసావా అని అడగరాదు. ఎందుకు అంటే ఆ అడుగుతున్న వాడే ఆ ద్రష్ట. ఎవరైతే అడుగుతూ ఉన్నాడో, తెలుసుకుంటూ ఉన్నాడో వాడే ద్రష్ట అని చెప్తున్నాం కదా మనము. అడగాలి అంటే ఆలోచన చెయ్యాలి. ఆలోచిస్తున్నవాడు, చూస్తూ ఉన్నవాడు, తెలుసుకుంటూ ఉన్నవాడే ద్రష్ట. తెలుసుకుంటున్న వాడిని జ్ఞాత అంటాము. చూస్తూ ఉన్నవాడిని ద్రష్ట అంటాము. ఆలోచిస్తూ ఉన్నవాణ్ణి, ఎవరైతే మననం చేస్తూ ఉన్నాడో, సంకల్పిస్తూ ఉన్నాడో అటువంటి తత్వాన్ని భగవంతుడు అంటాము. కాబట్టి ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా సరే ఈ దృశ్యాన్ని తెలుసుకుంటూ ఉన్నవాడు ద్రష్ట ఉండి తీరాలి. నువ్వు చూసావా అని అడిగితే, ఒకవేళ వాడు కనిపించాడనుకోండి ఆ ద్రష్ట, ఇంక వాడు ద్రష్టగా ఎందుకుంటాడు? దృశ్యంగా మారుతాడు. వాడు కూడా దృశ్యమైపోతాడు, జడమైపోతాడు, జగత్తులోకొచ్చేస్తాడు. ఈ విషయం మనం ఒకవేళ అర్థం చేసుకుని దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుని ఉండగలిగితే, ఆత్మతత్వం గురించి ఆలోచన చేయడం చాలా సులువు. ఇంతకీ ఎవరు ఈ ద్రష్ట? తెలియకుండా ఉన్నాడు, అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. ఎవ్వరు? తెలియకుండా ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. ఎవరు అంటే ఆ ద్రష్ట ఎవరో గాదు, నువ్వే. నువ్వే గాబట్టి నీకు నువ్వు తెలియవు. నీకు ఏవి తెలుస్తున్నాయో అన్నీ దృశ్యాలు. అవన్నీ నీకు దృశ్యాలు. ఆ దృశ్యాలకు నువ్వు ద్రష్టవు. నిన్ను నువ్వు చూసుకోలేవు. నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే మళ్ళీ నీకు నువ్వు దృశ్యంగా మారవలసి వస్తుంది. నీకు నువ్వు దృశ్యంగా మారావంటే అదే జగత్తు మళ్ళీ. దృశ్య జగత్తు, దృశ్య ప్రపంచం. ఇంతే విషయము. కానీ దాన్ని పట్టుకోవడం కష్టం గాబట్టి, అంటే అర్థం చేసుకోవడం పెద్ద కష్టం గాదు. చెప్తూ ఉన్నంత సేపు అవును గదా అనిపిస్తుంది. అయితే కానీ మనసులో నుంచి జారిపోతుంటుంది గాబట్టే దాన్ని రకరకాల ఉపాయాలతో, యుక్తులతో మనసులో నిలబెట్టి ఉంచాలి. అందుకోసం మళ్ళీ ఇంక కొన్ని ప్రయత్నాలు చేద్దాము. ఇప్పుడు ఈ ద్రష్ట లేదా జ్ఞాత ఎవరినైతే ఈశ్వరుడని పిలుస్తున్నామో, ఆ తత్వము లేకుండా ఈ దృశ్యము ఉండదు. ఈ జ్ఞేయ ప్రపంచము, ఈ దృశ్య ప్రపంచము ఉండదు. ఈ జ్ఞేయ ప్రపంచం ఎందుకున్నది అంటే జ్ఞాత ఉన్నాడు కాబట్టే, తెలుసుకుంటున్నవాడు ఉన్నాడు కాబట్టే తెలియబడే జగత్తున్నది. ఈ చూస్తూ ఉన్న ద్రష్ట ఉన్నాడు కాబట్టే చూడబడుతూ ఉన్న దృశ్య ప్రపంచం ఉన్నది. లేడు అనే వాళ్ళుంటారు.
లేడు అనే వాళ్ళుంటారు. అంటే ఒకానొక సమయంలో ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా లేరు. ఎథీస్ట్‌లని పిలుస్తాం కదా! నాస్తికులు అని కూడా అంటాము. నిరీశ్వరవాదులు అంటాము. ఈశ్వరుడు లేడు అని చెప్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు సరిగ్గా విచారణ చెయ్యట్లేదు. కాబట్టే తెలుసుకోకుండా ఉన్నారు. ఇది భగవద్గీతలో గూడా ఉన్నది ఒక శ్లోకం భగవంతుడు చెప్పింది. ఇక్కడ మన భగవద్గీతలో 16 అధ్యాయంలో 8వ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు? అసత్యం అప్రతిష్టం తే జగత్ ఆహుః అనీశ్వరం అపరస్పర సంభూతం కిం అన్యత్ కామహైతుకం అని అంటూ ఉంటారు అని ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఆక్షేపిస్తూ వచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, ఆసురీ లక్షణాలతో ఉన్నవాళ్ళు ఉంటారు పార్థ. దైవీ లక్షణాలతో కూడా ఉన్నవాళ్ళుంటారు. జ్ఞానంతో ఉన్నవాళ్ళు, దైవీ సంపదలతో ఉన్నవాళ్ళు, తెలివితేటలతో ఆలోచించి కారణమేంటి అని తెలుసుకుంటారు. ఆసురీ లక్షణంతో అసువులలో మాత్రమే రమించేవాళ్ళు, ప్రాణాల గురించే మాత్రమే ఆలోచిస్తారు. దేహాలను మాత్రమే చూసుకుంటారు. అంతకన్నా ఎక్కువగా లోతుగా దాటి విచారించే శక్తి లేని వాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఇది అసత్, దీనికి ప్రతిష్ట లేదు. అంటే ఆధారం ఏ ఆధారము దానికి లేదు. దీనికి వెనకాల ఇంకేదో ఒక సత్ ఉండవలసిన అవసరం లేదు. దీన్ని అసత్యం అని ఎందుకంటారంటే జగత్తును, ఈ జగత్తుకి వెనకాల ఇంకా ఏంటో ఒక సత్యము, ఒక సత్ ఉండి తీరాలి అని వాళ్ళేమీ ఒప్పుకోరు. అవసరం లేదు అని చెప్తారు వాళ్ళు. పైగా ప్రతిష్ఠ అంటే ఆధారం ఉండవలసిన అవసరం లేదు అని చెప్తారు. ఈ జగత్తంతా అనీశ్వరమై ఉన్నది. దీన్ని నడిపించే శాసకుడు ఈశ్వరుడు లేడు అని చెప్తారు వాళ్ళు. అవసరం లేదు అని చెప్తారు. మరి ఉన్నది గదా ఈ జగత్తంతా. నడిపించేవాడు లేడు. దానికి వేరే ఆధారము అవసరం లేదు. దాని వెనకాల ఏ సత్ ఉండవలసిన అవసరం లేదు అంటే ఈ జగత్ ఎక్కడి నుంచొచ్చింది అని ఎవరైనా ప్రశ్న వేస్తే, వాళ్ళు కళ్ళతో మాత్రమే చూడగలిగే శక్తి ఉంటుంది వాళ్ళకంటే, ఈ జడమైన దేహానికున్న కళ్ళతో మాత్రమే చూడగలరు. ఇంత మాత్రము బుద్ధితోటే పరిచ్ఛిన్నమై ఉన్న అజ్ఞానపూరితమైన బుద్ధితోటే ఆలోచించగలరు. వెనక్కి చూడలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళేమంటారంటే, "ఎట్లా వచ్చిందిరా మరి ఈ జగత్తంతా ఎట్లా వచ్చిందంటే, ఏముంది పరస్పరం ఒక ఆడ, ఒక మగ కలిసారంటే, దాంతో మళ్ళీ తర్వాత పిల్లలు పుడుతూనే ఉంటారు. దాంతో జగత్తంతా నడుస్తూనే ఉంటుంది. పెద్ద విషయమేంటి? అన్యత్ కారణం ఇంక కిం ఏమున్నది దీనికి? ఇది అహైతుకం. వేరే కారణం లేదు. మూల కారణం వెతుకు నువ్వు. ఇదంతా కార్యము అని చెప్తావు గానీ, ఈ జగత్తంతా కార్యము. ఈ కార్యమైన ప్రపంచానికి ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? ద్రష్ట ఉంటే దృశ్య ప్రపంచం అనుకున్నాము. జ్ఞాత ఉంటే జ్ఞేయ ప్రపంచం అనుకున్నాము. ఇదిగో కర్త ఉంటే, ఆ కారణానికి ఈ కార్య ప్రపంచమంతా వస్తుంది అంటే, ఏమీ లేదు. ఇదంతా అహైతుకం. వేరే కారణం ఇంకొకటేంటో నువ్వు చూసావా? ఉన్నది ఉన్నదని చెప్తావు. నువ్వు చూసావా కళ్ళకి? ఆ హేతువు, ఆ కారణం ఏదున్నదో? ఈ జగత్ రావడానికి కారణం ఏమున్నది? కళ్ళ ముందు కనిపించట్లేదు? వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకున్నారంటే పిల్లలు పుడుతూనే ఉంటారు. అంటే మనుషులు పెళ్లి చేసుకుంటారు. జంతువులకి పెళ్ళిళ్ళు లేవు. అయినా గూడా ఒక ఆడజీవి, ఒక మగజీవి కూడాయంటే పరస్పరం సంభూతం. జన్మలు సంభవిస్తూనే ఉంటాయి. ప్రాణికోటి సంభవిస్తుంటుంది. దీనికి ఇంక వేరే కారణం ఇంకోటి గావాలా? కళ్ళెదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే. కాబట్టి దీనికి వేరే ఈశ్వరుడు లేడు. ఉన్నాడంటే చూపించు నువ్వు అని వాళ్ళు ప్రశ్న వేస్తారు. ఇటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు అసురాహ, ఆసురీ లక్షణాలతో ఉన్నవాళ్ళు. ఎందుకు అంటే అసువులలో రమిస్తూ ఉంటారు. వాళ్లకు ప్రాణం మాత్రమే కనిపిస్తుంది. ప్రాణం ఉన్నది, ప్రాణం పోయింది. అంత మాత్రమే చూస్తారు. ఆ దేహాలు మాత్రమే చూస్తారు ఆ జనాహ వాళ్ళు. వాళ్లకు శౌచము లేదు, శుచి లేదు. చిత్తశుద్ధి ఉంటే గదా ఈ విషయం పట్టుబడ్డానికి. ఆచారము లేదు. ఏదైతే ఈ విషయాన్ని తెలుసుకుని
చూపిస్తూ ఉన్నారో వాళ్ళ మార్గంలో, ఆ బ్రహ్మ మార్గంలో, ఆత్మ మార్గంలో చరించడం లేదు. వాళ్ళకి ఆచారం నాపి అంటే ఏమి? బ్రహ్మచర్యం లేదు. బ్రహ్మ మార్గంలో ఆచరణ లేదు. ప్రపంచ మార్గంలో ఉంటారు వాళ్ళు అసురులు. అసువులతో ఉంటారు. అటువంటి తేషు వాళ్లకు సత్యం న విద్యతే తెలియనే తెలియదు. ఉన్నాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు లేకుండా నియంత, శాసకుడు లేకుండా ఇదంతా జగత్ ఎక్కడి నుంచొచ్చింది? ఎక్కడ ఉన్నది? దానికి ఆధారమేమి? అది మళ్ళీ ఎక్కడ లయమవుతుంది? దాన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు? ఇదంతా ఎట్లా జరుగుతున్నది అన్న సత్యము వాళ్ళకు తెలియదు అని ఆయన చెప్తూ వచ్చారు. ఎందుకు అంటే వాళ్ళకి అర్థం ఎందుకు కాదంటే వాళ్ళు అల్ప బుద్ధులతో ఉంటారు. పరిచ్ఛిన్నమైన బుద్ధితో ఉంటారు. ఆ ఆత్మను కోల్పోయారు వాళ్ళు. అనాత్మలను మాత్రమే చూడగలరు. అటువంటి వాళ్ళు ఇటువంటి దృష్టి మాత్రమే పెట్టుకుని కూర్చుంటారు. వాళ్ళు గూడా ద్రష్టలే. వాళ్ళు ద్రష్ట కాకుండా పోయారా? వాళ్ళకి గూడా చూపున్నది. అయితే ఆ చూస్తూ ఉన్న ద్రష్ట ఎవడండి? ఈశ్వరుడెవడు? నువ్వు చూసావా? ఏదో బ్రహ్మ అవన్నీ అంటారు, ఆత్మ అంటారు. నీకు కనిపించిందా? భగవంతుడిని నువ్వు చూసావా? అని అడుగుతున్న వాడెవడున్నాడో వాడు గూడా ద్రష్టే. వాడు గూడా అదే పదార్థము, అదే ఆత్మతత్వం, అదే పరబ్రహ్మము వాడు కూడా. ఈశ్వరుడు లేడు అని వాదిస్తున్నవాడు కూడా, ఎక్కడున్నాడు నువ్వు చూపించు అని ప్రశ్నిస్తున్నవాడు కూడా అదే తత్వము, అదే ఆత్మస్వరూపము. అయితే కానీ వాడు ఎటువంటి దృష్టితో చూస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో ఇటువంటి అల్పమైన దృష్టితో చూస్తాడు. దేహం వరకే చూస్తాడు. వాడిష్టం వాడెంతైనా చూడొచ్చు. వాడు దేహం వరకే చూడొచ్చు. భార్యాపుత్ర మిత్రాదులు, నా ధనము, నా వాహనాలను అంతవరకే చూసుకోవచ్చు. లేదా దాన్ని దాటి మొత్తం అంతా నేనే అని కూడా చూడొచ్చు. వాడిష్టం వచ్చినట్టు వాడు చూసుకోవచ్చు. ఎందుకంటే వాడు ద్రష్ట. వాడు ఆత్మస్వరూపం కాబట్టి వాడు ఎట్లైనా చూసుకోవచ్చు. వాడు అట్లా చూస్తాడు వాడు. వాడిష్టం. ఆత్మను వదిలిపెట్టి, తనను తాను వదిలిపెట్టి మిగిలినవన్నీ లెక్కబెడతాడు. ఎట్లా? నష్టాత్మ అంటే ఎట్లా వాడు? ఏదో ఒక 10 మంది ఒక ఊళ్ళో నుంచి పక్కన ఊరికి వెళ్ళాలని బయలుదేరారట. దారిలో ఒక నది అడ్డమొచ్చింది. 10 మంది ఈదుకుంటూ అవతల గట్టుకు వెళ్ళారు. అయితే 10 మంది వచ్చారా? అందులో ఎవరైనా తప్పారా? అని లెక్కబెట్టుకుంటూ ఉన్న సమయంలో, ఆ లెక్కబెడుతున్నవాడు మిగిలిన వాళ్ళని లెక్కబెట్టి తనను లెక్కబెట్టుకోకపోయేసరికి ప్రతిసారి లెక్క తప్పుతూనే ఉన్నది. ఒకడు తగ్గిపోతూనే ఉన్నాడు. అయ్యో! ఒకడు లేడు, అయ్యో! ఒకడు లేడు అసలు పదోవాడు లేనే లేడు అని వాళ్ళు నిర్ణయించుకున్నట్టు, అదిగో ఆత్మ నష్టము వాడిని వాడు లెక్క వేసుకోకుండా, ద్రష్టను చూసుకోడు వాడు. దృశ్యాన్ని చూసి ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అని వాడే అడుగుతుంటాడు. అడుగుతున్న వాడే వాడి కోసం వాడు వెతుక్కుంటున్నాడు. కానీ వాడిని వాడు చూసుకోడు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 10 మంది అల్ప బుద్ధుల కథలాగా. అందుకని వాళ్ళేం చేస్తారు? అల్ప బుద్ధితో ఉంటారు నష్టాత్మలు. భ్రష్టమైపోయిన దృష్టి కలిగిన వాళ్ళు. ఉగ్ర కర్మలన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళు క్షయం కోసం, నాశం కోసమే మృత్యువు వైపుకి పరిగెడుతూ ఉంటారు. జగత్తుకి అహితం చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు కామాన్ని ఆశ్రయించి ఉంటారు. వాళ్ళ కామము, కోరిక దుష్పూరమై ఉంటుంది. ఇంక ఎన్ని చెప్తారో, ఎన్ని చెప్తారో, ఎన్ని తిట్టుకుంటూ వచ్చారో, ఎంత నిందించారో. ఈ దైవాసుర సంపద్ విభాగ యోగంలో. మనము ఈ విధంగా అసురులు వీళ్ళు, అల్పబుద్ధులు, నష్టాత్ములు, దృష్టి చెడిపోయిన వాళ్ళు, కామాత్ములు, దంభంతో, మానంతో, మదంతో ఉంటారు, మోహంతో ఉంటారు, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారని ఆయన ఏం చెప్తున్నారో అశుచి వ్రతులని, ఆ విధమైన ఆసురీ సంపదతో మనం ఉండడానికి వీల్లేదు గాబట్టి. ఆయన దైవీ సంపదని ఏమి చెప్తున్నారో, ఏ విధంగా ఆత్మను తెలుసుకుంటాడో వాడు నష్టాత్మ గాదు, ఆత్మప్రాప్తి పొందినవాడుంటాడో, అల్పబుద్ధి గాదు, అఖండమైన బుద్ధితో ఉంటాడో, నష్టమైపోయిన దృష్టి గాదు, ద్రష్టగా ఉంటాడో, అటువంటి వాడు నేనై ఉన్నాను అని తెలుసుకోవడం కోసమే ఇంత తాపత్రయపడుతున్నాం మనము. కానీ అయినా కూడా ఈ అడిగేవాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఒకానొక సమయంలో నిరీశ్వరవాదులని పేర్లు పెట్టుకొని చాలా సంతోషంగా, గర్వంగా తిరిగేవాళ్ళు. నేను నాస్తికుడిని అని చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు ఉండిండొచ్చు. ఈ కాలంలో అంత ఓపెన్‌గా చెప్తున్నట్టు లేదు. కనీసం నోటి మాటగానైనా ఆస్తిక్య బుద్ధి ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. యాక్షన్స్‌లో కనీసం ఉంటుంది. మాటల్లో కనీసం ఉంటుంది. వాళ్ళ మనసులో ఏమున్నా సరే. కానీ చాలా మందికి ప్రశ్న వస్తుంది. ఉన్నాడా దేవుడు నిజంగా? ఎవరైనా చూసారా?
అన్న ప్రశ్న వస్తుంది. దానికి జవాబు మనం ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నాము. ముందు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఘటాలు, పటాలు అవన్నీ వాటంతట అవి ఈ దృశ్య జగత్తంతా ప్రకాశించదు. దాన్ని ప్రకాశింప చేస్తూ ఉన్న ఒక జ్యోతి ఉన్నది. దాన్ని ఈశ్వరుడని పిలువు, నువ్వు ఆత్మ అను, బ్రహ్మ అను, భగవంతుడను, నువ్వు ఏమైనా అను. ఏం పేరు లేకపోతే అయ్యమ్మను. అది సమ్యక్‌గా ఆవేశించకపోతే, ఈ జగత్తంతా వ్యాపించి ఉండకపోతే, ఈ విధంగా జగత్తు కనిపించడం అన్నది లేదు. కానీ కాదు ఉన్నా అని చెప్పేవాళ్ళుంటారు. వాళ్ళ కోసం ఈ ఉత్తరం చెప్పుకోవలసి వస్తుంది. జవాబు చెప్పవలసి వస్తుంది. ఇటువంటి ప్రశ్న మన మనసుకు ఒకవేళ కలిగితే, ఉన్నాడా నిజంగా దేవుడు? ఎవరైనా చూసారా? నాకు కనిపిస్తాడా? అని ఆ ప్రశ్న ఎవరికైనా కలిగితే, అటువంటి మనసుకి జవాబు చెప్పడం కోసం 3 రకాలుగా ప్రయత్నం చేద్దాము. 3 రకాల ప్రమాణాలతో ప్రయత్నం చేద్దాము. 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 ఆగమ ప్రమాణము. ఇంకా కొన్ని ప్రమాణాలుంటాయి. ప్రధ్వంస అభావముతో కూడిన అభావ ప్రమాణము. అట్లానే ప్రాక్ అభావం అన్న ఇంకొక రకం ప్రమాణం ఉంటుంది. అవన్నీ కూడా ఇందులోకి కలిపేసుకొని ప్రధానంగా 3 ప్రమాణాలతో చూద్దాము. ముందు ఆగమ ప్రమాణం చూద్దాము. లేడు ఈశ్వరుడు అనేవాళ్ళ కోసము. అట్లాంటి మూర్ఖులు ఉంటారు, అల్పబుద్ధులు. ఈశ్వరుడు లేడు అంటారు వాళ్ళు అని భగవంతుడు ఏం చెప్పారో, అటువంటి మూర్ఖులకు చెప్పడం కోసమే మనకు శృతులు, స్మృతులు అదే పనిగా ఇదే విషయము ఉన్నాడు ఈశ్వరుడు, ఉన్నాడు ఈశ్వరుడు. ఇంతకి వాడెవడో కాదు నువ్వే అని చెప్తూ ఉంటారు. అందుకోసం మనము 3 ప్రమాణాలు, ఆగమ ప్రమాణాల్లో 3 చోట్ల ఈ విషయాన్ని చూసుకుంటూ వద్దాము. 1 తైత్తిరీయోపనిషత్తులో, మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్న తైత్తిరీయోపనిషత్తులో ఇంకిక్కడికి వస్తూ ఉన్నాము. బ్రహ్మానంద మీమాంస అని బ్రహ్మానందం గురించి విచారణ చేస్తూ ఉన్న చోట, భీషా అస్మాత్ వాతః పవతే భీషా ఉదేతి సూర్యః భీషా అస్మాత్ అగ్నిః చ ఇంద్రః చ మృత్యుః ధావతి పంచమః ఇతి సా ఏషా ఆనందస్య మీమాంసా భవతి. ఇంతకీ ఆనందం అంటే ఏమి? సత్ చిత్ ఆనందం. ఇక్కడ భగవద్గీతలో అసత్యం అనేదన్నారో, సత్ అది, లేదా చిత్ అని ఏమంటామో స్వయం ప్రకాశకత్వం. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నది స్వతః ప్రకాశంతే అని. ఆ 2 కాక మూడోది ఆనందం. సత్ చిత్ ఆనందం అన్నది మన ఆత్మస్వరూపము. దాని స్వరూప లక్షణాలవి. కాబట్టి ఆ బ్రహ్మం అంటే ఆనంద స్వరూపము. దాన్ని విచారిస్తున్న సమయంలో ఏషా సా ఏషా ఇంకింతే విషయము. ఏమి? దాని మీమాంస తర్కించి దాన్ని విచారించి నిజంగా బ్రహ్మ పదార్థం ఉన్నదా లేదా అని తెలుసుకోవడం ఎట్లా అంటే చాలా ఈజీ. కావాలంటే నువ్వు కళ్ళతో చూడు అని ఈ ఆగమ ప్రమాణమే ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తున్నది. ఒకటి కాదు, కొన్ని ప్రత్యక్ష ప్రమాణాలు చూపిస్తున్నది. దేని భయానికి ఈ గాలి వీస్తున్నది? గాలి దానంతట అది వీస్తుందా? నువ్వు చెప్పావు గాబట్టి. అంటే ఈ స్వల్పమైన దేహంలో, పరిచ్ఛిన్నమైన దేహంలో ఉన్న ఏదో ఒక మనిషి చెప్పినందుకు అక్కడ గాలి వీస్తున్నదా? గాలి ఎవరిని అనుసరించి వీస్తూ ఉన్నది? ఎవరు దాన్ని ఈ విధంగా శాసిస్తూ ఉన్నది? గాలి మొత్తం అంతటా, ఈ అట్మాస్ఫియర్ అంతా నిండి, ఏ గాలి ఎటువైపు, ఏ సమయంలో, ఎంత, ఏ విధంగా వీచవలసి ఉంటుంది అని నిర్ణయించి దాన్ని అట్లా నిలబెట్టి ఉంచి దాంతో ఆ పని, ఆ పద్ధతి ప్రకారం చేయిస్తూ ఉన్న శాసకుడు దాన్ని మించిన వాడై ఉండాలి. లేకపోతే అది ఎందుకు వింటుందా మాట? ఎవరి మాట విని అది అట్లా నడుస్తూ ఉన్నది? ఎవరి మాట విని, ఎవరి భయానికి ఆ గాలి వీస్తూ ఉన్నదో దాని పేరు, ఆ తత్వం పేరు ఆనందము. అదే బ్రహ్మము. ఎవరి భయానికి సూర్యుడు ఆకాశంలో నిలబడి ఉన్నాడు ఏ ఆధారం లేకుండా? అప్రతిష్ఠ అని చెప్తారిక్కడ.
ఈ జగత్తంతా అప్రతిష్ట అని చెప్తున్న వాళ్ళు, ఆధారం లేదు అని చెప్తున్న వాళ్ళు ఒక క్షణం కూర్చొని ఆలోచిస్తే తెలుస్తుంది. ఏ ఆధారం లేకుండా ఆకాశంలో సూర్యుడు ఎట్లా నిలబడి ఉన్నాడు? ఏ భయానికి సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూ ఉన్నాడు? ఏ భయానికి ఈ అగ్ని ప్రకాశిస్తూ ఉన్నది? ఎవరి ఆజ్ఞను అనుసరించి ఇంద్రుడు కర్మలు చేస్తూ ఉన్నాడు, వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు? ఎవరి ఆజ్ఞని అనుసరించి మృత్యువు పరిగెడుతూ ఉన్నది? అదే ఆనందము. దాని పేరు బ్రహ్మము. కూర్చో ఇంక ఆలోచన చేసుకో. ప్రత్యక్షంగా నీకు చూపిస్తూ ఉన్నాను నేను ప్రమాణాలు. ఈ ప్రమాణాలను బెట్టుకుని ఏ ఆధారాన్ని పెట్టుకుని ఇవన్నీ నిలబడి ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎవరి భయానికి ఇవన్నీ పరిగెడుతూ ఉన్నాయి, కర్మలు చేస్తూ ఉన్నాయి? ఏ పని ఏ సమయంలో ఎట్లా చెయ్యాలో అట్లా ఎవరు చేయిస్తూ ఉన్నారు? ఎవడా శాసకుడు? అని ఆలోచించి నీకు తెలుస్తుంది. అయితే ఎవరో ఒకళ్ళు ఉన్నారు అని నీకు అనిపించిన తర్వాత, ఆ ఉన్నవాడి పేరేంటో నేను చెప్తాను పట్టు. వాడి పేరు బ్రహ్మము, లేదా ఆనందము, లేదా ఆత్మ అని నేను చెప్తాను అని మనకు 2 విధాలుగా చెప్తూ ఉన్నది మన శృతి. ఒకటి, ప్రత్యక్ష ప్రమాణంతో నువ్వు చూసుకొని తెలుసుకో. ఏదో ఉన్నది నిరీశ్వరం అనకు నువ్వు. చూసి చూడక, తెలిసి తెలియక, ఆలోచన లేకుండా ఓన్లీ ప్రపంచంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసారంటే ఇంక జగత్తంతా కలుగుతున్నది. ఇంక దీనికి వేరే కారణమేమి? కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా, స్త్రీ పురుష సంభోగమే గదా ఈ జగత్ కారణము. వేరే ఇంకొక కారణం ఏముంది అని నువ్వు మాట్లాడకు. కూర్చో ఆలోచించు. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిస్తే పిల్లలు పుడతారు. ఆకాశంలో సూర్యుడు ఎట్లా నిలబడి ఉన్నాడు? గాలి ఎట్లా వీస్తూ ఉన్నది? ఇవన్నీ ఎవరు నడిపిస్తూ ఉన్నారు? ఆడ, మగ కలిస్తే అయిపోయిందా ఇంకా జగత్తు? కాదు గదా! కూర్చో ఆలోచించుకో. నువ్వు ఆలోచించుకున్నాక అవునండి, నిజమేనండి, నిరీశ్వరం గాదు. నిరీశ్వరం గాదు. ఇక్కడ మన దక్షిణామూర్తిలో చెప్పినట్టు, 16వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పినట్టు నిరీశ్వరం కాదండి. ఏదో ఒక ఈశ్వరుడు ఉన్నాడు, శాసకుడున్నాడు అని నీకు అర్థమైందనుకో, ఆ శాసకుడెవరో నేను చెప్తాను పట్టు. అశాస్త బ్రహ్మ. ఇంకా దీన్ని నువ్వు విచారణ చేసుకో అని మనకు తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఇదే విషయము భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాత్ అగ్నిః చ ఇంద్రః చ మృత్యుః ధావతి పంచమః ఇతి అని ఏదున్నదో దాదాపుగా ఇదే పద్ధతిలో మనకు కఠోపనిషత్తు కూడా చెప్పింది. కఠోపనిషత్తులో కూడా భయాతస్య అగ్నిః తపతి భయాత్ తపతి సూర్యః భయాత్ ఇంద్రః చ వాయుః చ మృత్యుః ధావతి పంచమః అని ఈ మంత్రం కూడా మనకు అదే విషయం చెప్తున్నది. ఎవరి భయానికి ఈ అగ్ని తపిస్తూ ఉన్నది, జ్వలిస్తూ ఉన్నది, ఎవరి భయానికి సూర్యుడు తపిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు, ఎవరి భయానికి ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడు, గాలి వీస్తూ ఉన్నది, ఎవరి భయానికి మృత్యువు పరిగెడుతూ ఉన్నదో, ఆ తత్వం ఏమున్నదో నువ్వు కూర్చొని ఆలోచించుకో. నువ్వు ఎట్లా ఆలోచించుకోవాలి అంటే, ముందు నీ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ చిత్తము, నీ అంతఃకరణము అద్దంలాగా ఉన్నది అంటే, అప్పుడు అందులో ఆత్మస్వరూపము ఏదో చక్కగా ఒక ప్రతిబింబం కనిపించినట్టు ప్రతిఫలించి కనిపిస్తుంది. అట్లా నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది అని మనకిక్కడ కఠోపనిషత్తు చెప్తూ ఉన్నది. ఇదే విషయం మళ్ళీ మనకు భాగవతంలో 3వ స్కందంలో మన దేవహూతి కపిలుల వారి సంవాదంలో భగవంతుడు ఉపదేశం చేస్తూ ఇక్కడ ఆయన ఏం చెప్పారు? ఇక్కడ ఎవరి భయానికి గాలి వీస్తూ ఉన్నదో, ఎవరి భయానికి సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎవరి భయానికి ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడో, ఎవరి భయానికి అగ్ని ప్రకాశిస్తున్నదో, ఎవరి భయానికి మృత్యువు పరిగెడుతున్నదో అని ఎవరి భయానికో ఆ తత్వమే బ్రహ్మము అని ఆ రకంగా మనకు శృతులు చెప్తూ ఉన్నాయి గదా! ఈ శృతులు చెప్తూ ఉన్న విషయాన్నే ఎవరి భయానికంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నా భయానికి అని ఆత్మగా ఇక్కడ చెప్తారు. మనకు భాగవతంలో ఆత్మ గురించి శృతులు చెప్తున్నట్టు గాదు. ఆత్మే తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తను ఏ విధంగా ఈ మొత్తం జగత్తుని నడిపిస్తూ ఉన్నదో అన్న విషయాన్ని చెప్తూ ఇక్కడ మద్భయాత్ వాతి వాతహాయం సూర్యః తపతి మద్భయాత్ వర్షతి ఇంద్రః దహతి అగ్నిః మృత్యుః చరతి మద్భయాత్ మద్భయాత్ వాతి వాతోయం
నా భయానికి అయం వాతః వాతి, ఈ గాలి వీస్తూ ఉంటుంది. నా భయానికే సూర్యుడు తపిస్తుంటాడు. నా భయానికే ఇంద్రుడు వర్షిస్తుంటాడు. నా భయానికే అగ్ని జ్వలిస్తుంటుంది. నా భయానికే మృత్యువు నడుస్తూ ఉంటుంది. కాలం కదులుతూ ఉంటుంది. ఎవరి భయానికి? నా భయానికి అని. నేను అంటే ఎవరు? ఆత్మస్వరూపము. ద్రష్ట, జ్ఞాత, కర్త, శాస్త అని ఏమి మనం చెప్పుకుంటున్నామో ఈశ్వర తత్వము. దానివల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని ఇన్ని చోట్ల. ఇక్కడ తైత్తిరీయంలో కఠోపనిషత్తులో చెప్పినవేమో శృతి ప్రమాణాలు. ఇక్కడ భాగవతంలో భగవద్గీతలో చూపించినవి స్మృతి ప్రమాణాలు. శృతి, స్మృతి ఈ 2 ప్రమాణాలు ఆగమ ప్రమాణాలు. ఆగమము అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉన్నాయి అని అర్థము. తెలుసుకున్న వాళ్ళున్నారు. దాన్ని చెప్తూ ఉన్నారు. దాన్ని వింటూ మనం తెలుసుకుంటూ మళ్ళీ తర్వాత వాళ్ళకి చెప్తూ వెళ్ళాలి. ఆ విధంగా స్వానుభవంతో కలుపుకుని మన శృతుల్లో, స్మృతుల్లో చెప్తూ ఉన్న విషయాల్ని మనము అవగాహనలోకి తెచ్చుకోవడం చేయవలసి ఉంటుంది. అటువంటి ఆచారం లేకపోతే వాళ్ళను అనాచారులు అని చెప్పారిక్కడ మన భగవంతుడు. ఇటువంటి ఆచారం లేకపోతే వాళ్ళకి తెలియదు. ఒక పద్ధతి ప్రకారము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకుంటూ వస్తూ ఉన్న విషయాన్ని చెప్పుకుంటూ, తెలుసుకుంటూ, వింటూ, ఆచరిస్తూ, ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకి తెలిసే విషయము. నువ్వు కూర్చొని నాకు కనపడలేదు అంటే ఆలోచన చెయ్యకుండా అటువంటి వాళ్ళ గురించి చాలా పేర్లు పెట్టి ఇక్కడ తిట్టారు భగవంతుడు. కాబట్టి ఇటువంటి తప్పు మనం చెయ్యకుండా తెలుసుకోవడం కోసమే కూర్చున్నాము. ఇన్ని కారణాలకి ఆగమ ప్రమాణం వల్ల ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయని తెలిసింది గదా! మనకు మన ఉపనిషత్తులు కూడా ఇక్కడ తైత్రీయం, ఇక్కడ కఠోపనిషత్తు, ఇక్కడ భాగవతం ఎగ్జాంపుల్స్ కూడా చూపించింది. నువ్వు చూసుకొని కూర్చొని ఆలోచించుకో. శాసకుడు లేకపోతే ఇవన్నీ ఎట్లా నడుస్తూ ఉన్నాయి అని ఆలోచన చెయ్యని చెప్పింది గదా! ఇప్పుడు మనం కూడా అదే విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏం ప్రమాణాలతో అంటే 2 ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణంతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం అంటే కళ్ళతో చూడాలి. కళ్ళతో నువ్వు చూడు. ఆకాశంలో సూర్యుడు ఏ ఆధారం లేకుండా ఎట్లా నిలబడ్డాడు? నువ్వు అప్రతిష్ఠ అని చెప్తే అయిపోయిందా అక్కడ? నిలబడి ఉన్నాడా లేదా సూర్యుడు ఆకాశంలో? ప్రతిరోజు ఉదయిస్తూ ఉన్నాడా లేదా ఆకాశంలో? గాలి వీస్తూ ఉన్నదా లేదా? కాబట్టి దానివల్ల నీకు తెలిసేదేమి ఏదో ఒక శాసకుడున్నాడని గదా! దీన్నేమంటారు? 2. ఒకటి కళ్ళతో చూస్తూ ఉన్నావు గదా! స్పర్శ తెలుస్తూ ఉన్నది గాలి స్పర్శ. కళ్ళకు సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉన్నవన్నీ ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్న ప్రమాణం. రెండోది కాబట్టి ఆకాశంలో ఏ ఆధారం లేకుండా సూర్యుడెందుకు నిలబడి ఉంటాడు? ఏదో ఒక ఆధారం ఉండుంటుంది. జగత్తు అప్రతిష్ఠ కాదు. జగత్తు ప్రతిష్టతోటే ఉన్నది అని అనుమానంతోటి దాన్ని అనుసరించి కళ్ళు చూస్తున్న దాన్ని అనుసరించి కొలమానం వేసి లెక్కగట్టి ఓహో కాబట్టి ఉంటుంది అని తెలుసుకోవడం అనుమాన ప్రమాణం. ఆ 2 రకాల ప్రమాణాలతో ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో ఏ విధంగా ఈశ్వరుడు ఉన్నాడు, జగత్ అసత్యము గాదు, అది అప్రతిష్ఠ గాదు అని చూద్దాము. ఒకవేళ నేను అని తెలుసుకునేవాడు జ్ఞాత లేకపోతే, నేను తెలుసుకుంటున్నాను జానామి అనుకోకపోతే చేత్ కస్య కోవా ప్రకాశేత ఇంక దేనికేది కనిపిస్తుంది? దేనికి ఏది కనిపించదు. మొత్తం అంతా సుషుప్తిలో ఉన్నట్టు చీకట్లలో ఉండిపోవలసి వస్తుంది. నువ్వు మళ్ళీ దీన్ని నీ ప్రత్యక్ష ప్రమాణంతోటి చూసుకో. మనం ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాల్లో ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన వల్లే జగత్తంతా నడుస్తూ ఉన్నది. జగత్ కారణము ఈశ్వరుడు అని చూసుకోవడం కోసం ట్రై చేస్తున్నాం గదా! కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తోటి చూసుకో నువ్వు గూడా ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలు 2 ఉపయోగించి. రాత్రి సుషుప్తి అవస్థలో నువ్వు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏమీ తెలియదు నీకు. ఏమీ తెలియదంటే ఎంత తెలియదు? మరీ అన్యాయం. మామూలుగా జాగృత అవస్థలో, స్వప్నావస్థలో కనీసం
ఏదో జగత్తు కనిపిస్తుంటుంది నీకు. లోకాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలో జగత్తు కనిపిస్తుందంటావు నువ్వు. స్వప్నావస్థలో కలల లోకాలు కనిపిస్తున్నాయి అంటావు. అయితే సుషుప్తి దశలో నీకటు జాగ్రత్త అవస్థలో కనిపిస్తున్న జగత్తు కనిపించదు. ఇటు స్వప్నావస్థలో ఉన్న కలల లోకాలు కనిపించవు. ఏమీ కనిపించవసలు. కంప్లీట్‌గా చీకట్లో ఉంటావు. అక్కడ నిన్ను నువ్వు కూడా తెలుసుకోలేవు. ఈ స్వప్న అవస్థల్లో నిన్ను నువ్వెట్లైనా తెలుసుకోలేకుండా ఉన్నావు. అందుకనే ఈశ్వరుడేడండి, నువ్వు చూసావా అండి భగవంతుడిని అని అనుకుంటూ, అడుక్కుంటూ తిరుగుతుంటావు. నువ్వే అది అయ్యుండి. నిన్ను నువ్వెట్లైనా తెలుసుకోలేవు. కనీసము నీకు వేరుగా ఏదో జగత్తుందని చూస్తావు. తెలుసుకునేవాడు ఆ జ్ఞాత లేకపోయేసరికి సుషుప్తి అవస్థలో నిన్ను నువ్వు తెలుసుకోవు, జగత్తును తెలుసుకోవు. ఎంత అంధకారమయమై ఉంటుందో అటువంటి సుషుప్తిలాగా జగత్ దేనికి ఏది తెలియకుండా పడి ఉంటుందట్లా. దాంతోటే నీకు తెలుస్తుందా? దీన్ని నడిపించేందుకు ఒకడుండాలి. లేకపోతే జగత్తంతా జడమై ఉంటుంది అని. ఇంకొకటి చూద్దాము. ప్రాగూర్ధ్వం చ అసతాం సత్వం వర్తమానేపి న స్వతః తస్మాదీశే స్థితం సత్వం ప్రాగూర్ధత్వ వివర్జితే. ఎప్పుడైతే అదిగో వాడు పుట్టే కన్నా ముందు నీ ప్రత్యక్ష ప్రమాణం ఇక్కడ చెప్పాడు కదా! వీడు మూర్ఖుడు, అల్ప బుద్ధితో ఉన్నవాడు, నష్టాత్ముడు, దృష్టి లేనివాడు ఏమర్థం చేసుకుంటాడు అంటే పరస్పరం ఆడ, మగ సంభోగిస్తే అదిగో జగత్తంతా బయలుదేరిందండి. వేరే కారణం ఏంటండి? ఇంకేమీ లేదండి అని చెప్తూ ఉన్నవాడున్నాడు గదా! వీడికెంత అర్థమైతుంది జగత్తంతే? అదిగో పుట్టాడు, ఇదిగో చనిపోయాడు. ఇంతవరకే అర్థమైతుంది. జగత్తు మొత్తం వాడికేమర్థమైంది? పుట్టినప్పటి నుంచి ఏదో ఉంటుంది, చనిపోయిన తర్వాత ఉండదు అని అర్థమైతుంది. ఇంత మాత్రమే. ఇంత మాత్రం ఉండాలంటే గూడా పోనీ నీకు ఈ అల్ప బుద్ధితోటి నువ్వు ఇంతే ఆలోచించుకోదలుచుకుంటే, ఇంత మాత్రం ఉండాలంటే గూడా ఎవరో వాడు పుట్టే కన్నా ముందు లేడు, చనిపోయిన తర్వాత లేడు, మధ్యలో మాత్రమే ఉన్నాడు అంటే, ఇటువంటి వాళ్ళందరినీ కూడా నిలుపుకోగలిగిన ప్రతిష్ఠ ఆధారమై ఉన్నది ఆది అంతు లేని ఒక తత్వం ఉండాలి గదా మరి. ప్రతిదీ ఉంటుంది, పోతుంటుంది అంటే ఏదెప్పుడు ఉంటుందో, ఏదెప్పుడు పోతుంటుందో ఎట్లా తెలుస్తుంది? ఈ కాలమైనా సరే, పోనీ నువ్వు ఇంకొకటి ఆలోచించు. అందుకనే కాలాన్ని మనము భగవంతుడంటాము. కాలాన్ని ఈశ్వరుడని పిలుస్తాము. కాలుడు ఈశ్వర స్వరూపము. ఎందుకు? ఒకవేళ నువ్వు ఈ మాట అన్నావనుకో, వాడు పుట్టే కన్నా ముందు లేడు, చనిపోయిన తర్వాత లేడు, మధ్యలో మాత్రం ఉన్నాడు అంటే, వాడు పుట్టే కన్నా ముందు కూడా ఉండాలి ఆ కాలము. వాడు చనిపోయిన తర్వాత కూడా ఉండాలి ఆ కాలము. వాడు జీవిస్తున్నంత వరకు కూడా ఉండాలి ఆ కాలము. కాబట్టి వాణ్ణి మించి ఉన్న తత్వం ఒకటి ఆల్రెడీ అక్కడ ఉన్నది గదా! పోనీ ఇంత పరిచ్ఛిన్నమై ఉన్న అల్పమైన బుద్ధికైనా సరే ఈ విషయం అర్థమైతుంది గదా! వాడు పుట్టడంతోటే మొదలైంది జగత్తు, వాడు చనిపోవడంతోటే అయిపోయింది అనట్లేదు గదా నువ్వు. నువ్వేమంటున్నావు? ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిస్తే జగత్తు బయలుదేరిందని చెప్తున్నావు గదా! పోనీ అట్లా అనుకున్నా గూడా కాలం అన్నది ఒకటి నడిపిస్తూ ఉన్నది గదా! పోనీ ఆ రకంగానైతే ఈశ్వరుడిని నువ్వు ఒప్పుకుని తీరాలి గదా! ఏమీ లేదు నిరీశ్వరం అని ఎట్లా చెప్తావు? పోనీ ఇంకొక రకంగా చూద్దాము. స్వయంగా ఈశ్వరుడు వినా లేకుండానే ఈ జడ పదార్థాలన్నీ ప్రకాశిస్తున్నాయే అనుకో. అప్పుడు అన్నింటికి అన్నీ తెలుస్తూ ఉండాలి, లేదా దేనికి ఏది తెలియకుండా పోవాలి. కాక తస్మాత్ సర్వజ్ఞం అజ్ఞం వా జగత్ స్యాత్ ఏకరూపకం తుల్యే స్వయం ప్రకాశత్వే జడచేతనయోః మిదః తుల్యం ఏవ ప్రసజ్యేరన్ గ్రాహకతాదయః ఇంద్రియాణాం అనియమాత్ చాక్షుషా స్యుః రసాదయః. తస్మాత్ కాబట్టి సర్వము ఒకేసారి యుగపత్ ఒకే సమయంలో సర్వం జగత్ అజ్ఞానము అయి ఉండాలి, తర్వాత సర్వజ్ఞము అయి ఉండాలి. అది ఒకటేసారి అజ్ఞం కావాలి, సర్వజ్ఞం కావాలి. ఒకేసారి అన్నీ తెలిసింది అయి ఉండాలి, ఏమీ తెలియంది కూడా అయి ఉండాలి. ఒకేసారి కావాలి. అట్లా జరుగుతుందా ఎక్కడైనా? స్వయం ప్రకాశకత్వము జడము, గ్రాహ్యము తెలియబడుతూ ఉండడము, గ్రాహకము తెలుసుకుంటూ ఉండడము
అన్నవన్నీ ఒకేసారి సమానంగా ఒకే జగత్తులో, ఒకే సమయంలో, ఒకే రూపంగా ఉంటాయా? ఉండవు గదా! ఒకవేళ అట్లా ఉన్నాయనుకో, అప్పుడేం జరుగుతుంది? ఇంద్రియాలను నియమించేవాడు ఉండడు గాబట్టి, ఇంద్రియాణం అనియమాత్ వాటిని కంట్రోల్ జేసేవాడెవడు లేకుండా బోయేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను విను. కళ్ళేం జేస్తాయి? కళ్ళు చూడటం మాత్రమే ఎందుకు చేస్తుందది? అది సర్వజ్ఞమై ఉండగా దానిష్టం. నేను చూస్తాను, రుచి కూడా అనుభవిస్తానంటుందది. నేను రసాలు గూడా తాగుతాను, సాంబార్‌లో వేసుకొని అన్నం గూడా తింటాను అంటుంది కన్ను. అప్పుడు దాన్ని ఏం జేస్తావు నువ్వు? పర్వతం ఉన్నదనుకోండి, మీరు దాని దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే, అది గూడా మీ దగ్గరికొచ్చేసిందనుకోండి, అప్పుడేం జేస్తారు? ఒకవేళ భూమి అక్కడ నిలబడి ఎందుకుంటుంది? అది అడ్డదిడ్డంగా వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మీరేం జేస్తారు? వేరే గ్రహాలతో పోయి కొట్టుకుంటే మీరేం జేస్తారు? వీటన్నింటిని ఏ గ్రహాలు ఎక్కడ నిలబడి ఉండాలి? వేటి కక్షల్లో అవి ఎట్లా చరిస్తూ ఉండాలి? ఒకదానికొకటి ఎంత దూరంలో ఉండాలి? ఎంత వేగంగా వెళ్ళాలి? సూర్యుడేం చెయ్యాలి? ప్రకాశిస్తూ ఉండాలి. మిగిలిన గ్రహాలేం చెయ్యాలి? గ్రహిస్తూ ఉండాలి ఆ కాంతిని. కళ్ళేం చెయ్యాలి? చూస్తూ ఉండాలి. నోరేం చెయ్యాలి? రుచి తెలుసుకుంటూ ఉండాలి. ఈ రకంగా దేని పని దానికి ఉండాలి. దేని ధర్మం దానికి ఉండాలి. ఆ ధర్మాన్ని స్థాపించేవాడు, నిలబెట్టి ఉంచేవాడు ఒకడు శాసకుడు ఉండి తీరాలి. లేకపోతే ఇంద్రియాలకు కూడా ఈశ్వరుడు లేకపోయేసరికి వాటిష్టం వచ్చినట్టు అవి చేస్తాయి. గ్రహాలు ఈశ్వరుడు లేకపోయేసరికి వాటిష్టం వచ్చినట్టు అవి కదులుతూ ఉంటాయి. ప్రతిదీ ఒకదాన్ని ఒకటి తెలుసుకుంటూ ఉంటాయి. ఒకదాన్ని ఒకటి తెలుసుకోకుండా ఉంటే అసలట్లా కుదరను కూడా కుదరదు. మొత్తం తెలుసుకోవడం, మొత్తం తెలుసుకోకపోవడం అన్నది ఏకరూపంగా, ఏక వస్తువులో, ఏకకాలంలో ఉండడం అన్నది కుదరను కూడా కుదరదు. కాబట్టి ఇన్ని కారణాలకి కూర్చొని ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఈశ్వరుడు ఉన్నాడా? లేడా? గాదు. ఈశ్వరుడు ఉన్నాడని చెప్తున్నాయి మనకు వేదాలు. దాన్ని గూడా నమ్మకపోతే ఏమైపోతాము? ముందు దాన్ని నమ్మి, ఆ తర్వాత ఉన్నాడు, ఉన్నాడని చెప్తూ ఉన్న మన శృతులు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాయి ఇక్కడ. చూసుకో నువ్వు గాలెందుకు వీస్తున్నది? సూర్యుడెందుకు ఉదయిస్తున్నాడు? అన్నదేమో చూపించింది కదా ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్‌ని నీ సొంత ఎగ్జాంపుల్స్‌ని కూడా పెట్టుకొని, జాగ్రత్తగా విచారణ చేసుకో. ఇంతకే ఉన్నదా ఈశ్వరుడెవరు? నువ్వే. నువ్వే గాబట్టే నిన్ను నువ్వు చూసుకోలేవు గాబట్టే. నిన్ను నువ్వు చూస్తూ ఉన్నావంటే నీకు నువ్వు దృశ్యమవుతావు అప్పుడు మళ్ళీ. ఆ దృశ్యం గూడా వేరేదేదో గాదు నువ్వే. నిన్ను నువ్వు చూసుకోలేవు గాబట్టే, నువ్వు అన్నింటిని చూస్తూ ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవడం వరకే ఉన్నదిక్కడ అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి మళ్ళీ ఇక్కడే ఆపుదాము. వచ్చే వారము 7వ శ్లోకం నుంచి ఆయన ఇంకా కొన్ని చెప్తూ వస్తారు. తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.